సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు చెప్పినట్టే మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఈ సాటర్డే యాక్చువల్గా ఒక కంటెంట్ రావాలి, బట్ వినాయక చవితి కొద్దిగా అదే అన్నదానం అన్నీ ఉండాలి. సో బిజీ అయిపోయాను, అంటే కొద్దిగా ఇంటికాడ అది అవ్వలేదు. ఇంకేం లేదు, నెక్స్ట్ వచ్చే సాటర్డే మీకు మంచి లర్నింగ్ అయితే వీడియో తెస్తాను. అప్పుడు ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు మార్కెట్ చూద్దాం. దానికన్నా ముందు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే, ప్రజెంట్ ఇంపార్టెంట్ న్యూస్లు మార్కెట్కి ఇంపాక్ట్ చేసి పడే అంత పెద్ద న్యూస్ అయితే ఎక్కడ ఏం లేదు. మొన్న 29 జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే వచ్చిందో ఎక్స్పెక్టెడ్ 6.70, ప్రీవియస్ ఏమో 7.40, బట్ దానికన్నా ఎక్కువ వచ్చింది. అందుకు మార్కెట్లో ఒక ఫాల్ కనబడింది 29th. ఓకే, 29th రోజు. సో 29th ఈజ్ అ ఫ్రైడే, మనకు ఒక ఫాల్ ఎందుకు మార్కెట్లు ఇంకా పడిందంటే అందుకే. దాని తర్వాత ఇంపార్టెంట్ న్యూస్లు అంటే పెద్దగా సెప్టెంబర్ మంత్లో కూడా ఏం లేవు. అండ్ పడి ఇంపార్టెంట్ అండ్ హాలిడేస్ కూడా చూద్దాం. హాలిడేస్ కూడా అక్టోబర్ 2 ఉంది, సెప్టెంబర్ మంత్లో ఏమీ లేవు. సో సెప్టెంబర్ మంత్ అంతా ఫుల్ ట్రేడింగే. అక్టోబర్ 2 ఉంది, మళ్ళీ అక్టోబర్ 21 ఉంది, అక్టోబర్ 22 ఉంది. సో అక్టోబర్లో వరుసగా 3 నెలలు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ మంత్ కొద్దిగా జాగ్రత్త ట్రేడ్ చేయాలి. అండ్ నవంబర్, దాని తర్వాత డిసెంబర్. ఓకే, సో సెప్టెంబర్లో అయితే హాలిడేస్ లేవు. నెక్స్ట్ మంత్ రేపటి నుంచి సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది కదా, కొద్దిగా జాగ్రత్తగా హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో కంప్లీట్ ఎఫ్ఐ డేటా చూస్తే మీరు కంప్లీట్ ఏం జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది. ఎక్కడైనా ఆగిందా అంటే లేదు, ప్రీవియస్ మీద ఇంకొద్దిగా ఎక్కువ సెల్ చేస్తున్నారు. 8,000 crores, 3,000, 6,000, 2,000. సో సెల్లింగ్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. డిఎస్ బయింగ్ చేస్తున్నారు, ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు. సో ఎఫ్ఐస్ సెల్లింగ్ ఆగట్లే, మళ్ళీ కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది. మనం చూద్దాం ఎప్పుడు ఇది టర్న్ అవుతుందో, మళ్ళీ ఏమైనా మంచి మూమెంటం వస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డేటా పరంగా నిఫ్టీ 50 ఆ రోజు ఫ్రైడే పూట ఏం చేసింది చూడండి. మార్నింగ్ నుంచి కంప్లీట్ కాల్ సైడ్ ఉండాలి, తర్వాత కొద్దిగా ప్రైస్ వాల్టిలిటీ అయింది. పుట్ సైడ్, కాల్ సైడ్ హెవీగా ఉండాలి, పుట్ సైడ్ పెరుగుతూ వచ్చింది. పుట్ సైడ్ కాల్ సైడ్ క్రాస్ ఓవర్ జరగలే, అంటే ఒకరినొకరు డామినేట్ చేసుకోలే. కాల్ ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో మళ్ళీ కొంత తగ్గి మళ్ళీ పెరిగింది క్లోజింగ్ టైంకి. పుట్ అట్లానే ఉండిపోయారు, ఇట్లా పెరిగి అలా ఒక ఫ్లాట్ రేంజ్లో ఇట్లా ఉండిపోయారు. ఓకే, అంటే ఇలా పెరిగి ఇలా ఉండిపోయింది. బట్ కాల్ అలా కాదు, కాల్ సైడ్ పెరిగారు, కొద్దిగా తగ్గారు, మళ్ళీ క్లోజింగ్ టైంలో పెరిగారు. సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్, కాల్ సైడ్ పెరుగుతున్నారు. అండ్ టోటల్లో చేంజింగ్ ఆయిల్లో బాగా ఎక్కువ ఉన్నారు. అండ్ టోటల్ ఆయిల్లో కూడా ఇది ఆల్మోస్ట్ 50% 60% దగ్గర డిఫరెన్స్ ఉంది దీనికి. ఓకే, సో కాల్ నార్మల్ చెప్పాలంటే కాల్ చాలా ఎక్కువ ఉన్నారు. సో కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ టోటల్ చేంజింగ్ వేలో ఇది ఒక చేంజింగ్ వే ఏదైతే ఫర్ ఇంట్రాడే. సో కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. టోటల్ వేలో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, 10% అంతే, ఒక 10, 15 అట్లా 18% డిఫరెన్స్ అంతే. ఇది మేజర్ ఏం లేదు. మార్కెట్ దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే బ్యాంక్ నిఫ్టీ రేంజ్లో ఉందన్న కనబడుతుంది మనకి. ఓకేనా. సెన్సెక్స్ ఏమైనా ఉందంటే సెన్సెక్స్ మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్ తీసేసి నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏం చేసి చూద్దాం. నిఫ్టీ 50 ఫ్రైడే పూట లాస్ట్ 60 minutesలో ఎక్కడైనా బిగ్ ప్లేయర్స్ వచ్చారా, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే కాదు. ఎందుకు మీకు తెలుసు, నేను చెప్పాను. పొజిషన్స్ మొన్న వెళ్ళిపోయాయి. ఇప్పుడు సెప్టెంబర్ 1 వస్తుంది, ఫస్ట్ మండే ఆర్ ట్యూస్డే, వెనస్డే, ఇట్లా పొజిషన్స్ అప్పుడు క్రియేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎందుకు అప్పుడు క్రియేట్ చేస్తారంటే, ట్యూస్డే నుంచి నిఫ్టీ ఎక్స్పైరీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సెకండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ట్యూస్డే. సో థర్స్డే ఈజ్ సెన్సెక్స్ ఎక్స్పైరీలు మారాయి. సో ఎక్స్పైరీలు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇప్పుడు రేపు మండే కదా, ఎల్లుండి ట్యూస్డే రోజు నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూస్తే నిఫ్టీలో షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఎక్కడైనా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిందా అంటే నేను అంత బిగ్ అన్నాను, బట్ ఓకే, మరి ఓవర్ కాదు. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కంటిన్యూగా సెల్లింగ్ చేశారు. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ పడింది. షార్ట్ బిల్డప్ అంటే తెలుసు కదా, న్యూ సెల్ పొజిషన్స్. ఓకే, లాంగ్ బిల్డప్ అంటే ఓకే, ఎవరో ఒకరి మధ్యలో ఒకరు బై చేశారు, బట్ నాట్ మేజర్. అండ్ షార్ట్ బిల్డప్ మార్నింగ్ కూడా జరిగింది. సో కంటిన్యూగా షార్ట్ బిల్డప్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. మనం మార్కెట్లో చూద్దాం ఏంటి, మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని. ఫస్ట్ థింగ్, మనం 1 hour టైం ఫ్రేమ్ ఆర్ 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా మీకు మంచిగా కంటిన్యూగా సెల్లింగ్ కనబడుతుంది. సో డే టైం ఫ్రేమ్లోకి వస్తే మార్కెట్ మీకు ఇప్పుడు మేజర్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది, ఇది ఈ కింద.
ఈవెన్ మీరు 4 అవర్స్కి వచ్చినా సో మీకు ఇక్కడ కనబడుతుంది. ఎందుకు హయ్యర్ టైం ఫ్రేమ్లో? బికాజ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది, ఎక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే లెవెల్స్ అని. అందుకు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూడడం. ఓకే, లేకపోతే 5 minutes 2 minutes లైక్ 5 minutes 2 minutes 3 minutes ఇట్ ఇస్ ఫర్ స్కాల్పింగ్కి పనికి వస్తాయి. మీరు మార్కెట్ని అనలైసిస్ చేసుకోవాలన్నా పక్కాగా హయ్యర్ టైం ఫ్రేమే ఇంపార్టెంట్. హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్, అట్లా టైం ఫ్రేమ్ మారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో 4 hours అండ్ ఇప్పుడు నేను 1 hourలోకి వెళ్తాను. 1 hourలో కూడా మేజర్ ఇదే సపోర్ట్లు అండ్ మేజర్ పైన ఇది ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ లెవెల్. బట్ ఇది కన్సిడర్ ఆ చేయిలో మనం మార్కెట్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని రెసిస్టెన్స్ పెట్టుకుంటాను నేను. సో ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాను అండ్ పైన దీనిపైన ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్, అంతే, డన్. ఓకే, సో ఇవి ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్న మేజర్ లెవెల్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇది కూడా క్రాస్ అయ్యి కిందకి వెళితే దెన్ మార్కెట్ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ హియర్, ఇది లెవెల్స్. ఓకే, సో ఇప్పుడు నేను 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాను అండ్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్ నేను ఏం చెప్పానో స్క్రీన్ షాట్ తీసుకోండి, మార్క్ చేసుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. ఓకే, మీ కన్వీనియంట్ బట్టి. ఫస్ట్ థింగ్ 24,400 ఇక్కడ జోన్ పెట్టుకోండి. 24,400 450 ఇక్కడ జోన్ పెట్టుకోండి. ఇక్కడ మీరు పెట్టుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ జోన్ 24,400 దీని కింద కానీ మీకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే సింపుల్ డౌన్. ఓకే, సింపుల్ డౌన్. ఇది ఫ్లాట్ ఇడి, బాగా వినండి, ఫ్లాట్ ఇడి దీని కిందకి. గ్యాప్డ్ నడిపోతే ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. ఎప్పుడైనా గ్యాప్డ్ నడిపోతే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఇఫ్ సిగ్నిఫికెంట్ గ్యాప్ పైన సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయినా, అంటే బిగ్ గ్యాప్ డౌన్ అయినా మనం వెయిట్ చేయాలి. అక్కడ మనం ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, ఆ రోజు అప్పటికి మార్కెట్ ఏం ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుందో దాన్ని చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఇఫ్ స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ డౌన్ అయితే అక్కడ మనం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఓపెన్ అయింది అనుకో, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇది గ్యాప్ డౌన్, ఎక్కడైనా ఓపెన్ అయిందంటే మీరు వెయిట్ చేయండి. ఏం వెయిట్ చేస్తారు? మార్కెట్ అయితే ఇక్కడ వెయిట్ పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునైనా పన్నివ్వండి, లేదా కొంచెంసేపు టైం పాస్ చేసైనా క్రాస్ అవ్వనివ్వండి, ఏదో ఒకటి జరగనివ్వండి, అప్పుడు మనం ట్రేడ్ చేస్తాం. సో సింపుల్గా నా వ్యూ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేసి ట్రేడ్ చేస్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెంసేపు టైం పాస్ చేసి మార్కెట్ కిందకు వస్తే 24,000 దగ్గర కూడా ఒక జోన్ పెట్టుకోండి. దీని కింద కూడా ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇక్కడ కూడా డౌన్ సైడ్. ఓకే, సో ఇది ఒక డౌన్ సైడ్ అండ్ ఇది కూడా డౌన్ సైడ్, ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్కి వెళ్ళాలి అంటే మాత్రం 24,700 పైన నాకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, బట్ నాట్ మేజర్గా, పెద్దగా కాదు, స్మాల్ ట్రేడ్ అండ్ చిన్నగా వీలైనంత బేగ్ ఎగ్జిట్ అయిపోవడం చూస్తాను. ఎందుకంటే మార్కెట్ ఏముంది? సెల్లింగ్ ప్రెషర్తో ఉంది మార్కెట్, సెల్లర్ మార్కెట్. సో ప్రీవియస్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ తీసుకొని పడింది, ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ మొన్న ఇక్కడ పడింది, ఆ తర్వాత ఇక్కడ కన్సోలిడేట్ అయ్యింది. సో ఇవన్నీ సెల్లర్స్ ఉన్న ఆర్డర్స్ అంటే వాళ్ళ ఆర్డర్లు ఉంటాయి. సో మార్కెట్ దీని పైకి వెళ్తే ట్రాప్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అందుకు 24,700 పైన స్మాల్ ట్రేడ్ తీసుకుంటా. బట్ అదే 25,000 పైకి కానీ వెళ్ళింది అనుకో, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, బట్ దీనిపైన మనకి 1 day క్లోజింగ్ రావాలి, 1 day కానీ 1 hour. ప్రజెంట్ ఇంట్రాడేకి అయితే 1 hour రావాలి, బట్ 1 hour కన్నా నా బెటర్ 1 day క్లోజింగ్ వస్తేనే దీనికి కన్సిడర్ చేద్దాం. 25,000 పైన ప్రాపర్ 1 day క్లోజింగ్ వస్తే ఆ క్లోజింగ్ పైన ఇంకొక 1 day ట్రేడ్ అయితే అప్పుడు మనం హ్యాపీగా ప్లాన్ చేయొచ్చు, అంటే ట్రెండ్ రివర్స్ అయ్యిందని. ఓకే, సో ఇది నా డౌన్ సైడ్ నిఫ్టీ వ్యూ. అండ్ కమింగ్ టు ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో మీకు కనబడుతుందా? లెవెల్స్ ఏం మార్చట్లేదు పెద్ద, యాజ్ ఇట్ ఈస్ ఏ లెవెల్స్ ఉన్నాయో అవే లెవెల్స్ కన్సిడర్ చేస్తున్నాం మనం. ఎందుకంటే మార్కెట్ అక్కడక్కడే ఉండిపోతుంది, లెవెల్స్ మనం ఏ లెవెల్ పెట్టుకున్నా అదే లెవెల్లో కన్సిడర్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది కూడా. ఓకేనా, సో ఇది ఇక్కడ నెక్స్ట్ 1 hourలో ఈ లెవెల్ అండ్ పైన ఈ లెవెల్, పైన ఇంకా పైన ఏమో ఈ లెవెల్. సో ఇవి లెవెల్స్. 15 minutesలోకి రండి, మీరు మార్క్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్గా నిజంగా ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే నిఫ్టీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇప్పుడు నేను పెట్టిన లో కానీ బాగా క్రాస్ అయితే నెక్స్ట్ వచ్చే లో ఇదే. ఓకే, ఇప్పుడు నేను 15 minutesలోకి వెళ్తున్నాను. సెన్సెక్స్లో కొద్దిగా స్పేస్ ఉంది డౌన్ సైడ్, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో 79,800 ఇది మార్క్ చేసుకోండి, ఇది కొద్ది మార్క్ చేసుకోండి. ఇక్కడ వెంటనే దీని కిందకు వస్తే మీరు ట్రేడ్ చేయొద్దు, బట్
79,450 ఆర్ 79,500. ఇది బెటర్. 79,500 దీని కింద ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి. దీని కింద కానీ మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అలాగే 78,800 కింద కూడా మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మాత్రం చెప్తున్నా 80,600 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ స్మాల్ ట్రేడ్, ఓన్లీ స్మాల్ ట్రేడ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 81,200 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అది 1 డే క్లోజింగ్ రావాలి, అప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. లేదా లేదు, ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఇడి ఓకే ఈ 79,500 నుంచి 80,600 ఈ రేంజ్లో ఉండిపోతే ఏం చేయాలన్నా అంటే రేంజ్లో ఉండిపోతే నువ్వేం చేయకు, వదిలే. మార్కెట్ ఏం చేయాలనుకుంటే దాన్ని అది చేయనివ్వు, మనం ట్రేడ్ చేయొద్దు. మన ట్రేడింగ్ ప్లాన్ ఏంటి? 79,500 కింద 30 మినిట్స్ సెన్సెక్స్ దీని కింద ప్లాన్ చేస్తాం అండ్ దీని కింద ప్లాన్ చేస్తాం. అప్ సైడ్కి దీని పైన ప్లాన్ చేస్తాం, బట్ స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఎక్కువ పాయింట్ల కోసం కాదు, ఒక 5 to 10 పాయింట్స్ లేదా 5 to 6 పాయింట్స్ అట్లా ప్లాన్ చేస్తాం. లోపల ఉండిపోయింది అనుకో, ఇలా టైం పాస్ చేసింది అనుకో, టైం పాస్ చేస్తే ఏం చేయాలనేది మన ప్లాన్ కాదు. మనం స్టాడిల్ అంటే ఎద్దామని కాలు పుట్టు సెల్ చేసుకుని కూర్చోవచ్చు, బట్ అది మన పాయింట్ కాదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కానీ మార్కెట్లో సడన్ స్పైక్ వస్తుందంటే మనం లాస్ అవుతాం. సో జోన్లో ఉంటే మనం ఏం ప్లాన్ చేయట్లేదు, వదిలేస్తాం మార్కెట్కి. మన మార్కెట్ ఏంటి, మనం అనుకున్నట్టు మార్కెట్ బిహేవ్ చేస్తే మనం ట్రేడ్ చేస్తాం. అది మెయిన్ ఇంపార్టెంట్ ఒక ట్రేడర్కి. ఓకే, అనాలిసిస్ చేసేది ఏదో అలా దీనికోసం కాదు, అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? 24,433. 24,433. ఓకే, ఎంత ఉంది మనకి? మన ఇండియన్ మార్కెట్ 24,433లో ఉంది. ఇది ఎంత ఉంది? 24,585. సో మన మార్కెట్కి ఈ మార్కెట్కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇది SGX నిఫ్టీ మార్కెట్. ఇప్పుడు అంటే తెలియని వాళ్ళు అందరికీ అనట్లేదు నేను, 24,000 మన మార్కెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 24,000 పర్ సపోజ్ ఏదది 29 మార్కెట్, మన మార్కెట్ 24,400. ఓకే, 433. సో పర్ సపోజ్ ఇక్కడ ఎక్కడో ఉంది మంది. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. మీకు ఏమనిపిస్తుంది? రేపు మా గ్యాప్ అప్ ఇదే దాంట్లో ఉంటారు మీరు. చూడండి 24,436 ప్రజెంట్ మన మార్కెట్ క్లోజ్, ప్రజెంట్ ఏమో 24,585 మన మార్కెట్ గ్యాప్ అప్లో రేపు ఓపెన్ అలా కాదు. రేపు మార్నింగ్ 6:30కి SGX నిఫ్టీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 7:30 ఆర్ 8 o'clock వెళ్ళి నువ్వు SGX నిఫ్టీ చూడు. మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి SGX నిఫ్టీ ఎక్కడుందో చూడు. ఇదే మన క్లోజింగ్ ప్రైస్ దగ్గరలో ఉంటే అది ఆల్మోస్ట్ ఫ్లాట్ లేదా చిన్న స్మాల్ ఒక 10, 20, 40 పాయింట్ల గ్యాప్ అప్ ఇట్లా ఇడుతుంది. ఓకే, సో ఎవరైనా ఇలా గ్యాప్ అప్ ఇడింది కదా అని చెప్పి మీరు ఓవర్ నైట్ ఆనందపడిపోయి తెల్లారులేసి చూసేసరికి మీకు అది మార్కెట్ అప్పుడు మీకు ఎప్పటికీ అర్థం అవుతుంది. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు మీకు. యూట్యూబ్లో కానీ మీరు వెళ్ళి ఎక్కడైనా ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు వెళ్ళి ఎత్తకండి. మీకు SGX నిఫ్టీ ముందు మీకు నార్మల్గా ఎవరినైనా మెసేజ్ చేయండి, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని. మీరు అడగండి, సార్ నేను BTST హోల్డ్ చేశాను, రేపు మార్కెట్ గ్యాప్ అప్ కదా అని. వాళ్ళు చెప్పరు. కనీసం ఇట్లా రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది సార్ 7:30, 8కి ఆ టైంకి వెళ్ళి మీరు మార్కెట్ చూడండి. ఇప్పుడు చూడద్దు SGX నిఫ్టీని, ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గ్యాప్ అప్. మీరు అలాగే ఉండిపోతారు. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి రియాలిటీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రతిసారి అదే జరుగుతుంది అనట్లే, 10 సార్లు 8 సార్లు అలాగే జరుగుతుంది. 1-2 సార్లు SGX నిఫ్టీలో కానీ మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలు 7 గంటలకి ఏమైనా ఇంటర్నల్గా న్యూస్లు ఉంటే SGX నిఫ్టీలో పెద్ద మూమెంటం వస్తుంది. అది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మార్కెట్ 6:30కి ఓపెన్ అయిన తర్వాత కూడా మూమెంటం కంటిన్యూ అవుతుంది. సో అలాంటి టైంలో మన మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ 500 పాయింట్స్ ఇట్లా ఇస్తుంది. ఓకే, అలా ఇప్పటి వరకు మన మార్కెట్లో అలా ఎన్నిసార్లు అయ్యాయి చెప్పండి? చాలా అప్పుడప్పుడు అవుతాయి రేట్ టైంలో. ఓకే, ఎవ్రీ టైం అయిపోతుంది కదా, అది మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా TT అప్డేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. చాలా మంది జాయిన్ అవ్వలేదు, ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుంటే వినాయక చవితి ఆఫర్ ఈ మంత్ ఎండ్ అయిపోద్ది, ఇంకొక 2 daysలో. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అంటే September 2nd ఇట్లా అయిపోద్ది. 700-145
6759 ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు లెర్నింగ్ వస్తుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది, మార్కెట్ ఏంటో కూడా అర్థమవుతుంది. నేను వీడియో పెడతాను చూడండి. మీకు నేను ఏం చెప్పాలి, నా సబ్జెక్ట్ ఏంటో మీకు క్లారిటీ చెప్పాను ఆ వీడియోలో. మీకు అన్నీ నచ్చి ఓకే అంటేనే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? అండ్ టీటీఏ ఛానల్ జాయిన్ అవ్వాలన్నా నాకు ఈ నెంబర్ మెసేజ్ చేయండి. నేను అప్డేట్ చేస్తాను. టీటీఏ ఛానల్లో ఏం నేర్పిస్తానంటే టీటీఏ ఛానల్లో నా ట్రేడ్స్ నేను పెడతా. ఇప్పుడు నేను ఏమైనా ట్రేడ్ చేశాను అనుకో, ఆ ట్రేడ్ ఇక డైరెక్ట్ పోస్ట్ చేస్తా. ఆ ట్రేడ్ని చూస్తూ మీరు ఏమైనా ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఆ ట్రేడ్ చూస్తూ మీరు లెర్నింగ్ అయినా పొందొచ్చు. బట్ ఇవన్నీ ఫర్ లెర్నింగ్ పర్పస్ కోసం నేను పోస్ట్ చేస్తున్నాను, ఓకే? హెడ్జ్ ట్రేడ్ అయినా లేకపోతే డైరెక్ట్ బయింగ్ అయినా సెల్లింగ్ అయినా ఏమున్నా ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఓకే? అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వెళ్ళి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ లవ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్, జాగ్రత్త అండ్ వినాయక చవితి, బాయ్.